హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ మైండ్ఫుల్ మూమెంట్స్. మీరు కనుక రాజమండ్రి లేదా రాజమండ్రి చుట్టుపక్కల కనుక ఉండుంటే మీ ఇంటికి వచ్చిన చుట్టాలని ఈ సమ్మర్లో ఈవినింగ్ టైంలో ఎక్కడ తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? మీరు కంగారు పడకండి, మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అని మన రాజమండ్రిలో కొత్తగా పెట్టారండి, ఏవీ రోడ్లో. ఇక్కడ టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ పర్ పర్సన్. మేము నలుగురు వెళ్ళాం కాబట్టి 4 టికెట్లు అనేది తీసుకున్నాము. ఈ ఎగ్జిబిషన్లో పెట్టిన ఎంట్రన్స్ నా చిన్నప్పటి నుంచి అయితే నేను చూసినంత వరకు మన రాజమండ్రిలో ఇటువంటి ఎంట్రన్స్ ఎప్పుడు పెట్టలేదండి. ఒక గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. స్టార్టింగ్ ఎంట్రన్స్ చాలా అద్భుతంగా పెట్టారు ఇది మాత్రం. అలా లోపలికి వెళ్తూ ఉన్నట్టుగా కొద్దిసేపట్లోనే ఈ సీనరీ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఫొటోస్ తీసుకోవడానికి వాటికైతే ఈ సీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ మినీ కాశ్మీర్ అనేది కనిపించిందండి మాకు. అలా కొద్దిగా ముందరికి వెళ్ళగానే ఇక్కడ ట్రీ హౌస్ అనేది కనిపించిందండి. కొద్దిగా పైకి వెళ్ళి చూద్దామని పైకి వెళ్ళి చూసాము. ఆ పైకి వెళ్ళి చూసాక అయితే అటుపక్క ఏముందో అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం ఆ ప్లేస్ అంతా చూడడానికి. అదిగోండి వాటర్ ఫాల్స్ కింద కూడా పెట్టారు. అక్కడ మధ్య మధ్యలో స్మాల్ హౌసెస్ టైప్ అది కూడా పెట్టారు, వాటర్ ఫాల్స్. అలా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. అదిగోండి ఈ ఎగ్జిబిషన్కి స్పెషల్ అట్రాక్షన్ అయిన జలకన్య మరియు జల యువకుడు, వీళ్ళిద్దరూ అయితే వచ్చిన వాళ్ళని అసలు డిసప్పాయింట్ చేయనీయకుండా చాలా ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు. చూడండి, ఇతనైతే చూడండి చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఏంటి జలకన్యని చూపించలేదు అనుకున్నారా? ఈ వీడియో ఎండ్లో ఉంటుంది, కంగారు పడకండి, చూడండి ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. అలా లోపలికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు ఎంత ఇష్టమైన అప్పడం అయితే తీసుకున్నాను. అలా జైంట్ వీల్ని చూస్తూ అలాగా తింటూ ఉన్నాను. తర్వాత నేను మా అన్నయ్య అయితే కూల్ డ్రింక్స్ తాగేసాము. ఆ తర్వాత కాసేపు రిలాక్స్గా మొత్తం అంతా తిరిగేసాక మేమిద్దరం అయితే ఒకటి అనుకున్నాం అన్నమాట. అదే 360 డిగ్రీస్ క్యామ్, అదిగోండి తీసుకున్నాము. మేము బ్రదర్స్ ఎంత అన్యోన్యంగా ఉంటామో అనేది ఈ వీడియోలో చూపిద్దామని ఈ వీడియో అనేది పెట్టానమాట. తర్వాత పానీపూరి మసాలా పూరి అనేది తినడం జరిగింది. అదిగోండి జలకన్య చూపిస్తానని మాట ఇచ్చాం కదా, అదిగోండి చూపిస్తున్నాను. మరి మిస్ అవ్వకుండా మీరు కూడా మీ చుట్టాలను తీసుకుని వెళ్ళండి. మరిన్ని ఇటువంటి మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీస్ మైండ్ఫుల్ మూమెంట్స్.